ఈ ఇంట్లో ఉంటే పార్వతి ఇలాగే ప్రవర్తిస్తుంది. మీ కాపురాన్ని పెటాకులు చేసి కాశీకి చేరేలా చేస్తుంది. అలా జరక్కముందే నువ్వు వేరు కాపురం పెట్టు. అదొక్కటే పార్వతి అనే సమస్యకి పరిష్కారం. ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? నువ్వు కరెక్ట్గానే విన్నావలుడు. సెపరేట్గా ఒక ఫ్లాట్ తీసుకుని అందులో నువ్వు వేద ఉండండి. మీ జీవితం మీదవుతుంది. ఏ తలనొప్పి ఉండదు. నన్ను మీడియేటర్ అంటావా? నీ చేతిలో నాకు సంబంధించిన ఒక్క ఆధారం ఉందని రెచ్చిపోతున్నావు. ఇంత సామ్రాజ్యం స్థాపించిన లోక్నాథ్కి నిన్ను ఎలా అణిచివేయాలో బాగా తెలుసు. ఆ టైం వచ్చినప్పుడు నిన్నెలా పాతాళానికి తొక్కాలో ఇంకా బాగా తెలుసు. పార్వతి ఎందుకు పనికిరాదనుకుంటాం కానీ తన చేతి వంట మాత్రం అమోఘంలా ఉంటుంది. అన్నయ్య, జీడిపప్పు ఉప్మా అద్భుతంగా ఉంది. రారా ఒక పట్టు పట్టు. ఆయన ఎంతసేపు ఎందుకుంటావులే, ఎప్పుడో తినేసి ఉంటావుగా. ఒరే, నా మొహం మీద ఉప్మా కొట్టావేంట్రా? నీ మొహం మండ. వీణ దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ ని ఎలా సంపాదించాలని నేను బుర్ర బాదుకుంటుంటే నువ్వు మాత్రం ఊర పందెలు ఇలా తినడానికి తప్ప నీ వల్ల ఎందుకు ఉపయోగం లేదు. ఛీ! నేను చెయ్యాల్సినవన్నీ చేస్తూనే ఉన్నానురా. ఏం చేస్తున్నావే? ఉన్నదాపో. ఏం చేస్తున్నావే? నీ పెళ్ళము అసాధ్యురాలురా. అమాయకంగా కుక్కిన పెళ్ళలో ఉన్నట్టే ఉంటుంది. ఎక్కడేం చేయాలో అది చేస్తుంది. నాకన్నీ తెలుసురా అన్నయ్య. నీ వెండి పాల గ్లాస్ని వీణకిచ్చి నిన్ను అవమానించింది. మళ్ళీ ఏదో విధంగా నీ మొహన పాలు పొడేలా చేసింది. శ్రీ పార్వతిని దగ్గర కూడా రానిచ్చేవాడు కాదు. అలాంటిది ఈరోజు ఏకంగా పార్వతితోనే శ్రీకి టిఫిన్ వడ్డించేలా చేసింది. అంటే వేదకి ఏమి నూరు పోసిందో తెలియదు కానీ మెల్లిగా వేదని తన గ్రిప్పులో పెట్టుకుని గేమ్ ఆడుతుంది. మా అన్నయ్యని ఒడ్డరివాణ్ణి చేసి అందరూ నీతో ఆడుకుంటున్నారా అన్నయ్య? ఆ వేణేమో నేను లెక్కలేనట్టుగా మాట్లాడుతుంది. చిన్న పెద్ద అని కూడా చూడకుండా ఇన్స్టాల్ చేస్తుంది. రిషితో చీరలు మడత పెట్టించి నీకు టిప్పిచ్చింది కదా, మరీ ఘోరం తెలుసా? ఆ అత్త కోడళ్ళు కలిసి నేను రకరకాలుగా టార్చర్ పెడుతున్నారా అన్నయ్య. అబ్బా, జీడిపప్పురా అన్నయ్య. ఈ టెన్షన్లో ఏం తింటున్నావో ఏమో. ఎవరికోసం బాబాయ్ గుమ్మం వైపు చూస్తున్నారు? ఒక ఇంపార్టెంట్ పర్సన్ని ఇంటికి రమ్మని చెప్పానమ్మా. అతను ఇంకా రాలేదేంటా అని చూస్తున్నా. ఆ పర్సన్ నాకు తెలుసా?
తెలుసు. పేరు చెప్పు బాబాయ్. చెప్పడం దేనికి? డైరెక్ట్గా మనిషినే చూడు. మ్మ్. కార్తిక్ గురించి ఇంతగా బిల్డప్ ఇచ్చాడంటే నా మనసులో కార్తిక్ ఉన్నాడని బాబాయ్కి డౌట్ వచ్చిందా? రా కార్తీక్, రా కూర్చో. హాయ్ కార్తిక్. హాయ్ అంకుల్, మనం సప్లై చేయాల్సిన మెటీరియల్ తాలూకా ఫైల్ మీరు ఒకసారి చూసి ఓకే అంటే. ఎప్పుడు బిజినెస్ గురించి ఏం మాట్లాడతావు కార్తీక్? కాసేపు పర్సనల్ విషయాలు మాట్లాడదాం. పర్సనల్ విషయాలా? బాబాయ్ అన్నది కరెక్టే కార్తిక్. లైఫ్ అంటే బిజినెస్ మాత్రమే కాదు, అప్పుడప్పుడు పర్సనల్ లైఫ్ గురించి కూడా పట్టించుకోవాలి. మాల్ని, మా ఇద్దరికి కాఫీ తీసుకురా. వెళ్ళమ్మా. చెప్పండి అంకుల్. మా దూర బంధువు బుజ్జక్కకి ఒక కూతురుంది. ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం చూసే బాధ్యత నాకు అప్పగించింది. ఆ అమ్మాయికి చాలా సంబంధాలు వస్తున్నాయి, కానీ ఏవీ నచ్చట్లేదు. అందుకే ఈ విషయం నీతో మాట్లాడదామని పిలిచాను. నేనేం చేయగలను అంకుల్? నీకు తెలిసిన ఫ్రెండ్స్లో మంచి సంబంధాలుంటే చెప్పు. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పండి అంకుల్. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఏ నేను బాలేనా? మా అమ్మాయి మాలిని చాలా అందంగా ఉంటుంది, పెళ్లి చేసుకో కార్తిక్ అని అనాల్సింది పోయి బుజ్జక్క కూతురంట, బుజ్జక్క కూతురు. నీలాంటి కలర్, నీలాంటి క్యారెక్టర్ ఉండాలి. సరే అంకుల్. ఆ అబ్బాయి టోటల్గా నీలా ఉండాలి. అది నువ్వే అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. కార్తిక్ లా ఉంటే సూపర్ అంట. కార్తిక్ నావాడు. సరే అంకుల్, ఫ్రెండ్స్లో ఎంక్వైరీ చేసి చెప్తాను. అలాగే బాబు, కొంచెం తొందరగా గుడ్ న్యూస్ చెప్పు. నీ వెంట తిరిగి నా గురించి పట్టించుకో, కానీ ఊర్లో వాళ్ళందరికీ పెళ్లి సంబంధాలు చూస్తావా? నీ కాఫీ ఇవ్వను. అమ్మా మాల్ని, కాఫీ తీసుకురా. పాలు విరిగిపోయాయి బాబాయ్. పర్లేదు అంకుల్, నేను వెళ్ళొస్తాను. ఆగా, కూర్చో కూర్చో కూర్చో. కనీసం మంచినీళ్ళైనా ఇవ్వమ్మా. తెస్తున్నాను బాబాయ్. అయ్యయ్యో, సారీ కార్తిక్. చూసుకోవాలి కదమ్మా. వస్తాను అంకుల్. ఓకే బాబు. నాకు అర్థమైందిలే మాల్ని, నువ్వు ఇష్టపడే కార్తీక్కి సంబంధం చూడమని పని అప్పగించానని నా మీద కోపం కార్తీక్ మీద చూపించావన్నమాట. ఇంకా ఇక్కడే ఉంటే మిగిలిన నీళ్లు నా మీద పోస్తుందేమో. అమ్మో. Yes? Is it? Okay. మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటో క్లారిటీ రాలేదు. చాలా వర్క్ పెండింగ్లో ఉంది.
మేనేజర్ ఒకసారి నా క్యాబిన్లోకి రండి. మేడం, వాట్ ఈస్ దిస్ మేనేజర్? కొత్త ప్రోడక్ట్కి సంబంధించిన మెటీరియల్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఇలా అయితే వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? మెటీరియల్ సప్లయర్స్తో మాట్లాడుతున్నాను మేడం. నో, నాకు రీజన్స్ చెప్పకండి. కాంప్రమైజ్ అవ్వకుండా వర్క్ చేయడం మొదలు పెట్టండి. ఓకే మేడం. మీరేం చేస్తారో నాకు తెలీదు. డిఫరెంట్ మెటీరియల్ సప్లయర్స్ నుంచి నేను చెప్పిన ఫ్యాబ్రిక్స్ తెప్పించండి. దాన్ని ల్యాబ్కి పంపించి క్వాలిటీ మన స్టాండర్డ్లో ఉన్నాయా లేవా అని చెక్ చేయించండి. అలాగే మేడం. మార్కెటింగ్ టీంతో మీటింగ్ అరేంజ్ చేసి ఒపీనియన్ని తెలుసుకోండి. అట్ ఎనీ కాస్ట్ విత్ ఇన్ ఎ వీక్ లోపల నేను చెప్పిన పనులన్నీ పూర్తవ్వాలి. అలా అయితేనే నేను అనుకున్న టైంకి ప్రొడక్ట్ని లాంచ్ చేయగలను. అండర్స్టాండ్? ఇన్ని పనులు 1 వీక్లో కంప్లీట్ అవ్వడం అంటే చాలా కష్టం మేడం. రీజన్స్ చెప్పొద్దని ముందే చెప్పాను కదా, మర్చిపోయారా? చేస్తాను మేడం. Wow! Super! What a sincerity! మేనేజర్, ఏంటి మేనేజర్, ఆఫీస్లో వేద మేడం గారి వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయా? మరి పెండింగ్లో ఉన్న నా వర్క్స్ గురించి ఇంకో మేనేజర్ని అపాయింట్ చేసుకోవాలా? నో మేడం, ఏం చేయాలో చెప్పండి, చేస్తాను. నేను క్రియేట్ చేస్తున్న ప్రోడక్ట్ వర్క్ బ్యాలెన్స్ ఉన్నాయి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మెటీరియల్ కోసం ఇప్పటిదాకా సెలెక్ట్ చేసిన కంపెనీల నుంచి కాకుండా ఇంకా కొత్త కంపెనీస్ నుంచి కూడా బెస్ట్ మెటీరియల్ తెప్పించాలి. ఓకే మేడం. మార్కెటింగ్ అనలిస్ట్లతో మీటింగ్ అరేంజ్ చేయండి. అలాగే మేడం. మేనేజర్, మేడం, నేను చెప్పింది గుర్తుంది కదా? ఈ వర్క్ అంతా 5 డేస్లో కంప్లీట్ అవ్వాలి ఏదేమైనా. అలాగే మేడం. మేనేజర్, ఓకే మేడం. ఇక్కడ ఎవరు ఏ ప్రాజెక్ట్ చేసినా నా తర్వాతే. నన్ను నా ప్రోడక్ట్ని ఎవరు డామినేట్ చేయలేరు. ఇప్పుడు చెప్పినవన్నీ జస్ట్ 5 డేస్లో పూర్తయిపోవాలి. అలా చేస్తేనే నేను అనుకున్న టైంకి ప్రోడక్ట్ని లాంచ్ చేయగలం, మార్కెట్ని శాసించగలుగుతాను. అర్థమైందా? ఎస్ మేడం. మేనేజర్, నేను చెప్పినవి నెగ్లెక్ట్ చేస్తే నీ సీట్లోకి కొత్త పర్సన్ వస్తాడు. అక్కడి దాకా రానివ్వను మేడం. మేనేజర్, 5 డేస్లో కంప్లీట్ చేస్తాను మేడం. అయ్యే తీరాలి. ఇది నా ప్రోడక్ట్ హార్డ్ డిస్క్. 95% కంప్లీట్ చేసేసాను. జస్ట్ 5% బ్యాలెన్స్ ఉంది. అది కూడా జస్ట్ 5 డేస్లో ఫినిష్ అవ్వాలి. 100% డేటా ఫిల్ అవ్వాలి. ప్రోడక్ట్ రెడీ అయిపోవాలి. ఆ తర్వాత మార్కెట్లో నా ప్రోడక్ట్ పెను సంచాలనం సృష్టించి కంపెనీ పేరుని నా పేరుని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తుంది. మేడం, నేను వెళ్ళి వర్క్ చూస్తాను మేడం. వీళ్ళ కాంపిటీషన్ ఏమో కానీ మధ్యలో నా చావుకొచ్చేలా ఉంది. ఏంటి వేద, నేను నీకన్నా ముందు ప్రోడక్ట్ రిలీజ్ అయ్యేలా చేస్తున్నందుకు ఏడవలేక నవ్వుతున్నావా?
ఎదుటి మనిషిలో ఏడుపును చూడాలని ఎప్పుడూ నువ్వే కోరుకుంటావు వీణా. నేను నా సంతోషాన్ని ఎదుటి మనిషి సక్సెస్లో చూసుకుంటాను. యుద్ధం చేతకాని వాళ్ల ధర్మం గురించి మాట్లాడతారన్నట్టుగా ఛాలెంజ్లో గెలవడం గురించి ఆలోచించడం మానేసి ఇలా టైం వేస్ట్ మాటలు చెప్పకు వేదా. నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. సరే, ఇందాకెందుకు నవ్వానంటే నువ్వు ఆవేశపడిన ప్రతిసారి ఏదో ఒక తప్పు చేస్తున్నావు. ఈసారి కూడా అలాంటిదేదో జరగబోతుందని గుర్తొచ్చి నవ్వాను. ఆవేశంలో నుంచి అనర్థాలే కాదు, అద్భుతాలు చేసే ఆలోచనలు కూడా పుట్టుకొస్తాయని ఈసారి నేను ప్రూవ్ చేస్తాను. అది నువ్వే చూస్తావు. నువ్వేం చేయబోతున్నావో చెప్పావు. నేను చెప్పేది కూడా విను వీణా. నేను సాధించబోయే విక్టరీ ఎలా ఉంటుందో నన్ను చులకనగా చూసినా నీలాంటి వాళ్ళే షబాష్ అని క్లాప్స్ కొట్టేలా ఉంటుంది. బీ రెడీ క్లాప్స్ కొట్టడానికి. నేను కదిపే ప్రతి పాము, నేను వేసే ప్రతి స్టెప్ ఎండి సీట్ కోసమే. నా గెలుపంతా ఇందులోనే ఉంది. ఒక ప్లాన్ ప్రకారం చేస్తే ఆ వీణ దగ్గరున్న పెన్ డ్రైవ్ మన చేతిలోకి వస్తుంది. అప్పుడు ఆ వీణకి మనం బెండ్ అవ్వాల్సిన పని ఉండదు. ఎస్ డాడ్, ఆ పెన్ డ్రైవ్ ఉందానే నన్ను ట్రాప్లో పడేసి తన పనులు చేయించుకొని ఇన్సల్ట్ చేసింది. రివెంజ్ తీర్చుకోవాల్సిందే. రిషి, మేనేజర్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మేనేజర్ చెప్పినట్టు జరగాలి. ఎక్కడ చూసినా మన ప్రోడక్ట్ గురించే మాట్లాడుకోవాలి. పబ్లిసిటీ పీక్స్లో ఉండేలా ప్లాన్ చేయండి.
ఇంతవరకు ఎవ్వరూ ఇలాంటివి చేయలేకపోయామే అని సిగ్గుపడాలి. నేను ట్రెండ్ సెట్ చేస్తే అది ఎవరైనా అందుకోవడానికి ఒక జనరేషన్ టైం పట్టాలి. అది నా స్ట్రాటజీ మేనేజర్. అర్థమైందా? పిన్ని తిన్నాను, నువ్వు తిను వెళ్ళి. చూసారా, అది నన్ను ఎంత నీచంగా మాట్లాడుతుందో. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు ఎగిరెగిరి పడుతుంది. ఈ రాత్రికే ఆ దీపాన్ని నార్పబోతున్నావని వీణకి తెలీదు పాపం. ట్రై చెప్పేది జాగ్రత్తగా వినండి. ఓకేరా అన్నయ్య. ఏది ఏమైనా సరే ఈ రాత్రికి మన ప్లాన్ సక్సెస్ అవ్వాలి. దాని సమస్య క్లోజ్ అవ్వాలి.